శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అన్న నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మే 11, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ప్రస్తుతానికి మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, ప్రస్తుతానికి ఎవరైతే ఇండ్లకి సాఫర్కి వెళ్ళి ఉంటారో అలాంటి వాళ్ళు తిరిగి రావడానికి ఏదైతే సమయం ఉందో ఆ సమయానితో పాటుగా ప్రస్తుతానికి ఈ యుద్ధ వాతావరణం కారణంగా, అంటే గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కువైట్ గవర్నమెంట్ ఒక 3 నెలల పాటు వాళ్ళకి వెసులుబాటు కల్పించింది కదా. అయితే దీనిపైన చాలా సందేహాలు అయితే ఉన్నాయి. సో ఆ 3 నెలల వెసులుబాటు అనేటువంటిది ఎలా వర్తిస్తుంది, ఏమిటి, సో దీనిపైన కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం దాని గురించి క్లియర్గా చూద్దాం. సో కువైట్ గవర్నమెంట్ ఏమని తెలియజేసింది, ఫిబ్రవరి 28వ తారీఖు ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో 28వ తారీఖు లోపు రావాల్సి ఉండి రాలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి 3 నెలల పాటు వెసులుబాటు అయితే కల్పించారు. అంటే ఫిబ్రవరి 28 నుంచి మే 28 వరకు వాళ్ళకి టైం అయితే ఉంటుంది రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖునో 5వ తారీఖునో 28వ తారీఖునో 26వ తారీఖునో రావాల్సి ఉంది ఇంటికి వెళ్ళి, వాళ్ళు రాలేకపోయారు ఎందుకంటే ఫ్లైట్స్ లేవు కాబట్టి. సో వాళ్ళకి 3 నెలల టైం ఇచ్చారు. సో ఈ నెల 28 వరకు టైం ఉంది. ఒకవేళ వాళ్ళు ఫిబ్రవరిలోనే వెళ్ళింటారు, ఫిబ్రవరి 1వ తారీఖున వెళ్ళింటారు అనుకోండి, అప్పుడు మీకు సందేహం రావచ్చు, అప్పుడు వాళ్ళు కూడా ఈ 3 నెలలు పడితే వర్తిస్తుందా అని చెప్పేసి. వాళ్ళకి ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ డేట్ లోపు రావాల్సి ఉండి రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అది. ఇప్పుడు ఒకవేళ ఫిబ్రవరిలో వెళ్ళినారనుకోండి, సూన్ వాళ్ళకైతే కనుక 6 నెలల టైం ఉంటుంది. సో ఎలాగ ఇబ్బంది లేదు. అలాగే కాదు వాళ్ళకి 4 నెలలు ఇబ్బంది లేదు, రావచ్చు వాళ్ళు. సో ఫిబ్రవరి 28 లోపు రావాల్సి ఉండి రాలేని వాళ్ళకి మాత్రమే ఈ 3 నెలలు వర్తిస్తుంది. సో అది కూడా మే 28 లోపు వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10వ నెలలో వెళ్ళారనుకోండి, 10వ నెలలో వెళ్తే కాదు వాళ్ళు ఎప్పుడు రావాలి, 11, 12, 1, 2 రెండో నెలలో రావాల్సి ఉంది. కానీ 2వ నెలలో ఈ యుద్ధం కారణంగా వాళ్ళు రాలేకపోయారు అనుకోండి, వాళ్ళకి ఈ నెల 28 వరకు టైం ఉంది. లేదు 11వ నెలలో వెళ్ళున్నారు, వాళ్ళకి కూడా సేమ్ అదే పరిస్థితి, ఈ నెల 28 వరకు తినక టైం ఉంది. అలా కాకుండా ఫిబ్రవరిలోనూ లేదంటే జనవరిలోనే వెళ్ళుండి వాళ్ళు ఈ 28 లోపు రావచ్చు అంటే రావచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జనవరి నుంచి లెక్కేసుకున్నాం అనుకోండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, అంతే కదా. జనవరి 28 వెళ్ళారనుకోండి, జనవరి 1వ తేదీ వెళ్ళారనుకోండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 1 కాదు వాళ్ళకి టైం అయిపోతుంది. కానీ ఈ యుద్ధం కారణంగా వాళ్ళకి టైం పెంచారు కాబట్టి 28 వరకు అయితే టైం ఉంది, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళు సూన్ వాళ్ళైతే వాళ్ళకి రేపు నెల వరకు టైం ఉంది, ఇబ్బంది లేదు, రావచ్చు. సో దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫిబ్రవరి 28 లోపు ఎవరైతే రావాల్సి ఉండి రాలేకపోయారో అలాంటి వారికి మాత్రమే ఈ 3 నెలల నుండి వర్తిస్తుంది. ఫిబ్రవరిలో వెళ్ళినా దాని తర్వాత వెళ్ళున్నా ఇది వర్తించదు. అలాగే మీకు 6 నెలలు 4 నెలలు టైం ఉన్నాయి కదా, ఆ టైమ్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో మొత్తం ఏంటంటే మే 28 లోపు రావాల్సి ఉంటుంది వాళ్ళు తప్పనిసరిగా. మే 28 కూడా దాటితే కనుక వాళ్ళ అకౌంట్ ఉంటుంది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు వెళ్ళండి అది ఫిబ్రవరిలో అయితే ఇబ్బంది లేదు, మీకు ఖాదీం అయితే కనుక మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంటుంది టైం, ఇబ్బంది లేదు. మీరు వెళ్ళింది జనవరిలో అయితే ఈ నెల 28 లోపే వచ్చేయాలి. మీరు 9వ నెలలో వెళ్ళినా, 10వ నెలలో వెళ్ళినా, 11వ నెలలో వెళ్ళినా, 12వ నెలలో వెళ్ళినా ఈ నెల 28 లోపు వచ్చేసేయాలి. సో దీంట్లో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సూన్ వాళ్ళకైతే 6 నెలలు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి, తప్పకుండా వాళ్ళకి అకామా అయితే కనుక వ్యాలిడ్గా ఉండాలి. వాళ్ళు కేవలం వెసులుబాటు మాత్రం ఇచ్చారు, మీ అకామా వ్యాలిడ్గా ఉండి రాలేకపోయిన వాళ్ళకి మాత్రం రావడానికి అవకాశం కల్పించారు తప్ప అకామా అయిపోయింటే ఎవరు ఏం చేయలేరు. సో అకామాను మాత్రం మీరు ముందస్తు తప్పనిసరిగా మీ కపిల్కి చెప్పి ఆన్లైన్లో రెన్యువల్ ఏదైనా చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేయించుకొని మీరు వచ్చే సమయానికి కంపల్సరీగా మీ అకామా, పాస్పోర్ట్ అన్ని వ్యాలిడ్గా ఉంటేనే రావడానికి కుదురుతుంది. దాన్ని మీరు కువైట్ వీసా అప్లికేషన్ అవుతుందో ఆ అప్లికేషన్లో మీ అకామా వ్యాలిడ్గా ఉందా లేదా చూపించేస్తుంది. దాని ద్వారా మీరు కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా మీరు వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటండి. అనవసరంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడకుండా అకామా ఉందా లేదన్నట్టు చెక్ చేసుకుని అప్పుడు వస్తే మంచిది. సో మరోసారి చెప్తున్నాను, ఫిబ్రవరి 28 లోపు రావాల్సి ఉండి రాలేకపోయిన వాళ్ళకి మాత్రమే ఈ నెల 28 వరకు టైం ఉంది. మిగతా వాళ్ళందరికీ రెగ్యులర్ టైమింగ్సే మామూలుగా మీకు వర్తిస్తాయి. ఖాదీ వాళ్ళకి 4 నెలలు, సున్ వాళ్ళకి 6 నెలలు. దీనిపైన ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకున్నాను. దీంట్లో ఇంకా మీకు సందేహం ఉంటే కనుక అడగండి, మరొక వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. కానీ ఈ ప్రస్తుతానికి ఈ సమాచారాన్ని మాత్రం మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ చేరవేయండి, ఎందుకంటే నాకు పదే దీని గురించే కామెంట్స్ అయితే వస్తున్నాయి.
కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో హంటా వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా కూడా బాగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి హంటా వైరస్కి సంబంధించినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో వాటిని మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం, పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అలాగే ప్రాంతీయంగా ఉన్నటువంటివి, అలాగే అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితో కూడా మేము ఎప్పటికప్పుడు చర్చలు అయితే జరుపుతూ ఉన్నాం. వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ మ్యాక్సిమం కువైట్లో ఈ హంటా వైరస్ వ్యాప్తి చెందడానికి చాలా తక్కువ ఛాన్సెస్ తనకు ఉన్నాయి. రావడానికి కూడా అవకాశాలు లేవు, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందలేదు. సో ఆ కారణం చేత ఇక్కడికి రావడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకవేళ ఏదన్నా వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడం కోసం చెప్పేసి ల్యాబ్ల యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. అలాగే ప్రస్తుతానికి మిగతా నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కూడా పటిష్టం చేయడం జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు 2025-2026 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ముగింపు సమయం ఏదైనా వచ్చింది. సో పిల్లలకి ఎప్పటి నుండి సెలవులు ఉంటాయి, ఎప్పటి నుండి ఎగ్జామ్స్ ఉంటాయి అనే దానికి సంబంధించిన షెడ్యూల్ని అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఒకసారి చూద్దాం. ముందుగా ప్రాథమిక మరియు మధ్య తరగతి విద్యా సంస్థలకు సంబంధించి చూద్దాం. కిండర్ గార్టెన్కి అంటే కేజీ విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకి, మరియు ప్రాథమిక మిడిల్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మే 21 అంటే ఈ నెల 21వ తారీఖున గురువారం వచ్చింది. ఆ రోజు చివరి రోజు స్కూల్ డే అనేటువంటిది, ఆ రోజు చివరి స్కూల్ డే. సో ఆ రోజు లాస్ట్ డే. సో దాని తర్వాత వాళ్ళకి సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఉపాధ్యాయులు మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కేజీ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం జూన్ 8 వరకు వాళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది పాఠశాలలకి. అలాగే ప్రాథమిక మరియు మిడిల్ స్కూల్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జూన్ 14 వరకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ విద్యార్థులకు మాత్రం ఈ నెల 21 నుంచి వాళ్ళకి హాలిడేస్ అయితే ఉంటాయి. 21 లాస్ట్ డే, దాని తర్వాత హాలిడేస్ వాళ్ళకి. ఇక సెకండరీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి 10, 11, 12 ఈ తరగతులు ఏవైతున్నాయో వీటికి సంబంధించి కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. 10వ తరగతి 11వ తరగతి అంటే సెకండరీ విద్యార్థుల్లో 10 మరియు 11వ తరగతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంకా చాలా కీలకమైనటువంటి 12వ తరగతి అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ 12వ తరగతికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం జూన్ 17 నుంచి జూన్ 29 వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే సిబ్బంది మాత్రం జూలై 5 వరకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. విద్యార్థులకి ఎగ్జామ్స్ మాత్రం ఇంటర్మీడియట్తో సహా జూన్ 29 తోటి అయిపోతాయి. కానీ జూలై 5 వరకు వాళ్ళ యొక్క మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం పాఠశాలకి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు కాబట్టి పాఠ్యాంశాల్లో కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి పూర్తిగా క్వశ్చన్స్ అయితే ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారంటే వాటిని తొలగించడం జరిగింది. అంటే ఉంటాయి, పాఠ్యాంశాల్లో ఉంటాయి, కానీ వాళ్ళకి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి ప్రస్తుతం అంటే ఆన్లైన్ విద్యా బోధన అనేటువంటి గత కొద్ది రోజులుగా కొనసాగుతుంది కాబట్టి కొన్ని పాఠ్యాంశాలని మినహాయించడం జరిగింది. వాటి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ కానీ రావు, అంటే కొద్దిగా తక్కువ క్వశ్చన్స్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకున్నారు. అలాగే కొద్దిగా చదవడంలో వెనుకబడిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం కూడా వెసులుబాటు అయితే కల్పించారు. వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు, టైమింగ్ అనేది పొడిగించారు వాళ్ళకి. సో జనరల్గా ఒక ఎగ్జామ్కి ఏదైతే టైం ఉంటుందో దానికి మించి కొద్దిగా ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు. అలాగే మిగతా విద్యార్థులకు కూడా కొంత ఎక్స్ట్రా టైం అయితే ఇస్తున్నారు. క్షుణ్ణంగా పరీక్ష పేపర్ని చదివి వాటిని అర్థం చేసుకొని ఆన్సర్స్ రాయడం కోసం చెప్పేసి ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే మన ఇండియాలో అయితే చూడండి, ఎగ్జామ్స్కి 1 నిమిషం లేట్ అయినా సరే ఎంట్రీ ఉండదు, అలాగే 1 నిమిషం లేట్ అయినా సరే పేపర్ మన చేతిలో ఉండదు. అది అక్కడ పరిస్థితి. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు, చదువుకొని నీట్గా ఆన్సర్స్ రాయండి అని చెప్పేసి. అలాగే వెనకబడిన విద్యార్థులు ఎవరైతే అంటే కొద్దిగా చదవడంలో వీక్గా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇంకా అడిషనల్ టైం కూడా ఇస్తున్నారు. మన ఇండియాలో అయితే అలా లేదు. ఎవరికైనా ఒకటే టైం, ఎగ్జామ్ టైంకి పోవాలి, టయానికి వచ్చేసేయాలి. నువ్వు రాయకపో ఆ టైం కల్లా పేపరు అక్కడ ఉన్నటువంటి టీచర్ దగ్గర చేతిలో పెట్టేసి వచ్చేయాలంతే. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. చాలా మంచి విషయం అది. సో ఈ విధంగా షెడ్యూల్ని అయితే విడుదల చేశారు. సో ఏదైనప్పటికీ మనకి మే 21 నుంచి సెలవులు అయితే ఉన్నాయి.
కిండర్ గార్టెన్ వాళ్ళకి, అలాగే ప్రాథమిక మిడిల్ విద్యార్థులకి. ఇక సెకండరీ విద్యార్థులకి 10-11కి వచ్చి జూన్ 15 లాస్ట్ రోజు, అలాగే 12వ తరగతికి అయితే కనుక జూన్ 29 లాస్ట్ రోజు. అంటే పాఠశాలలు చివరి రోజు ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంకా వాళ్ళకి హాలిడేస్ అయితే కనుక ఉంటాయి. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 1 సంవత్సర కాలంలో కువైట్లో ఈ పాదచారులు రోడ్డు దాటే వాటికి సంబంధించినటువంటి ఉల్లంఘనలకు సంబంధించినటువంటి గణాంకాలు విడుదల చేశారు. సుమారుగా 8,938 ఉల్లంఘనలు వీళ్ళు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. 22 ఏప్రిల్ 2025 నుంచి 22 ఏప్రిల్ 2026 ఈ మధ్యకాలంలో 8,938 ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ఈ మధ్యకాలంలో భారీగా మాదకద్రవ్యాలు అయితే స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కూడా ఒక 2 లెబనీస్కి సంబంధించిన వాళ్ళని అదుపు తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి భారీగానే మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. వీరి దగ్గర నుంచి 2 కేజీల గంజాయి, 400 గ్రాముల హెరాయిన్, అలాగే 6,000 లిరికా మాత్రలు, వీటితో పాటుగా మరొక 1/2 కేజీ వివిధ రకాలైనటువంటి మాదకద్రవ్యాలు మరియు వీటిని తూకం వేయడానికి ఉపయోగించినటువంటి ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లోని కబ్ద్ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పశు వధ శాలలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ఒక 3 పశు వధశాలని వీళ్ళు గుర్తించి వాటిని నిర్వహిస్తున్నటువంటి సుమారు ఒక 10 మంది బంగ్లాదేశ్ మరియు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి లైసెన్సులు లేకుండా అక్కడ పశువులను వధించడం జరుగుతుంది. అంటే మేకలు, గొర్రెలు ఇవి ఉంటాయి కదా, పొట్టేళ్ళు ఉంటాయి కదా, సో వీటిని అక్కడ వధించి ఆ మాంసాన్ని అయితే విక్రయించడం జరుగుతుంది. సో వీళ్ళు ఏకంగా అక్కడ మీ వీడియో ప్లే అవుతుంది, చూడొచ్చు మీరు సైడ్. సో ఆ విధంగా వాళ్ళు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎలాంటి లైసెన్సులు లేవు అక్కడ వాటిని నిర్వహించడానికి. సో అంటే వాళ్ళు సొంతంగా నిర్వహించుంటారంటే నిర్వహించరు, వాళ్ళు ఓనర్స్ ఎవరైతే వాళ్ళు చెప్పింటేనే చేసింటారు. కానీ పట్టుబడింది వీళ్ళు కాబట్టి వీళ్ళపైన ప్రస్తుతానికి కేసులు అయితే నమోదు చేశారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. అలాగే ఆ 3 సెంటర్స్ని కూడా ప్రస్తుతానికి సీజ్ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా సరే వాణిజ్య సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ముందు భాగంలో ఎవరైనా అక్రమంగా స్థలాలను కనుక ఆక్రమించి ఏదైనా అక్కడ వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటే, అంటే ఒక షాప్ ఉంది లేదంటే ఏదో ఒకటి కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, వాటికి ముందు ఫ్రంట్ వైపు కానీ సైడ్ కానీ ఏదైనా ఎక్స్ట్రా ప్లేసెస్ ఉంటుంది ఆక్రమించుకొని దానికి ఇంక వేరే దానికోసం ఏదైనా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటే అలాంటి వాటిని గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్లయితే కనుక తెలియజేస్తున్నారు. అలాగే మహబూలా ప్రాంతంలో వీధి వర్తకులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలుగా నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా పలు ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో అమెరికాకు సంబంధించినటువంటి ఒక 2 పౌరులకి మరియు కువైట్కి సంబంధించినటువంటి 1 పౌరుడికి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం జైలు శిక్ష మరియు భారీగా జరిమానా విధించింది. 98 మిలియన్ల కువైటీ దినార్ల కుంభకోణంలో వీళ్ళకి తీర్పు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి 48 మిలియన్ల కువైటీ దినార్లు వీళ్ళు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్కి సంబంధించి వీళ్ళు ఇలాంటి అవకతవకలు పాల్పడడంతో పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం వీళ్ళకి ఈ శిక్షలు విధిస్తూ అలాగే ఈ జరిమానాలు విధిస్తూ తీర్పునిచ్చింది. కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అనగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో విమానాలకు సంబంధించి మీకు ఏదైనా ఫిర్యాదులు ఉంటే, అంటే విమానాలు ఆలస్యం అయినా సరే లేదంటే రద్దు అయినా లేదంటే వాళ్ళు వాపస్ రీఫండ్ ఇచ్చేటువంటి దాంట్లో ఏదైనా కంప్లైంట్స్ కనుక ఉన్నట్లయితే మీరు మీ సాహిల్ అప్లికేషన్ ద్వారా కంప్లైంట్స్ అయితే కనుక లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ సర్వీస్ని సాహిల్ అప్లికేషన్ ద్వారా ఇల్లు తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. ట్రంప్ ఈ నెల 13 మరియు 15 తారీఖుల మధ్య కాలంలో చైనా వెళ్ళనున్నట్లు సమాచారం. అధికారిక పర్యటనలో భాగంగా ఆయన చైనాని అయితే సందర్శించనున్నారు. అక్కడ పలు విషయాలపైన కీలకమైనటువంటి చర్చలు అయితే జరపనున్నారు. అలాగే పలు ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు సమాచారం. సో ఏదైనప్పటికీ ఈ నెల 13, 15 తారీఖులో వెళ్ళనున్నారు. ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఎలాంటి వాటిపైన ఒప్పందాలు చేసుకుంటారు అనేది మనం ఇంకా చూడాల్సినటువంటి విషయం. అయితే ట్రంప్ ఇంకొక విషయాన్ని కూడా ఇవాళ ఒక మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన తెలియజేయడం జరిగింది. అదేమిటంటే ప్రస్తుతానికి ఇరాన్తో ఉన్నటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి వెంటిలేటర్ పైన ఉంది, ఒక 1% మాత్రమే బతుకుంది అది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అంటే మనకు పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి చెప్తారు, చూడండి మా ప్రయత్నం అంతా మేము చేసామంటే ఇంకా ఒక 1% మాత్రమే ఛాన్స్ ఉంది, బతకచ్చు లేదంటే లేదు, సో మ్యాక్సిమం 1% అదే పైన భారం వేసామంటారు కదా, సేమ్ ఆ విధంగా ట్రంప్ చెప్తున్నాడు 1% మాత్రమే ఉంది ఆ సీజ్ ఫైర్ అనేది వెంటిలేటర్ పైన ఉంది ప్రస్తుతానికి,
సో ఇంకా అది ఫైనల్లో ఉంది, సో ఇంకా అది ఏదైనా జరగచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎందుకు అన్నారంటే ఆ మాట, ఇరాన్ ఏం చేసిందంటే ఈ అమెరికా పంపించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లిఖితపూర్వకంగా ఇరాన్ సమాధానం ఇస్తూ పాకిస్తాన్ ద్వారా అమెరికాకి పంపించింది. వాటిని ట్రంప్ చదివిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేశాడు. మేము మాట్లాడినప్పుడు ఒకలాగా మాట్లాడడం జరిగింది, దాని తర్వాత వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు ఇంకొకలాగా ఇచ్చినారు. అందులో ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మాకు అక్కడ ఉన్నటువంటి ఈ న్యూక్లియర్కి సంబంధించినటువంటి స్టాక్ ఏదైతే ఉందో దాన్ని మాకు, అంటే ఈ అణ్వాదాలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఆ స్టాక్ ఏదైతే ఉందో, యురేనియం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మాకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ దాని గురించి అక్కడ ప్రస్తావనే లేదు పూర్తిగా అని చెప్పేసి అన్నారు. అలాగే మిగతా వాటిలో కూడా సరైనటువంటి క్లారిటీ అయితే కనుక లేదు. సో ఇది చర్చలు అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇక్కడ ఏదైనా సరే తేడా జరిగితే మాత్రం ఆల్రెడీ ఇప్పటికే ఇరాన్ యుద్ధపరంగా వాడిపోయిందని చెప్పేసి మేము అయితే కనుక తెలియజేస్తున్నాం. ఇక కొద్దిపాటి సైనిక స్థావరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, వాటిని కూడా మేము ఒక వారం లోపు తుడిచిపెట్టేస్తాము అని చెప్పేసి ట్రంప్ తెలియజేస్తున్నాడు. సో మరి దీనిపైన ఇరాన్ ఏమని స్పందిస్తుందో మరి చూడాలి. సో ఏదైనప్పటికీ ఈ శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి సజావు జరిగితే ఓకే, లేకపోతే మళ్ళీ మొదటికి రావడానికి అయితే అవకాశం ఉంది పరిస్థితులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ధర మన భారతదేశం రూపీస్లో సుమారుగా 309 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక 300 పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి 43 దినార్ల 377 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం కనుక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 47 దినార్ల 303 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.